ఒకప్పుడు వీధుల్లో ఇళ్ల అరుగులపై కుటుంబాల మధ్య ఆటలతో గడిచిన సమయం ఇప్పుడు మొబైల్ స్క్రీన్లకే పరిమితమవుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య సంభాషణ తగ్గిపోతోంది. అయితే ఈ పరిస్థితికి భిన్నంగా మళ్లీ మనుషులను దగ్గర చేసే బోర్డ్ గేమ్స్ నగర జీవన శైలిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సిటీలో బోర్డ్ గేమ్స్ కి ప్రత్యేకంగా ఏర్పాటైన స్పేస్లు, కేఫ్లు యువతను ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ గేమ్స్ కు విరామం ఇచ్చి ఒకే టేబుల్ చుట్టూ కూర్చొని ఆటలు ఆడడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. చెస్, స్క్రాబుల్, మోనోపోలీ, లూడో వంటి ఆటలతో పాటు కఠాన్, కార్కసోన్, డిక్సిట్ వంటి అంతర్జాతీయ బోర్డ్ గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్నేహితుల బృందాలు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కలిసి గంటల తరబడి ఆటల్లో మునిగిపోతున్నారు. ఇక్కడ గెలుపోటమి కంటే బంధం బలపరుచుకోవడమే ముఖ్యమని చెప్తున్నారు నగరవాసులు. యువతకు కొత్త హ్యాంగ్అవుట్ కల్చర్ గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు మాల్స్, కేఫ్లకే కాకుండా బోర్డ్ గేమ్ జోన్లకు కూడా యువత క్యూ కడుతోంది. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు పని ఒత్తిడిని మర్చిపోవడానికి ఈ ఆటలను ఒక సాధనంగా ఎంచుకుంటున్నారు. బోర్డ్ గేమ్స్ కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, ఇవి మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయని చెప్తున్నారు గెట్ ఆన్ బోర్డ్ నిర్వాహకులు. వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, జ్ఞాపక శక్తి పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. పిల్లల్లో సహనం, నియమాలను పాటించే స్వభావం, టీం వర్క్ వంటి విలువలు పెంపొందుతాయన్నారు. ఈ కేఫ్ లో దాదాపు 1500కు పైగానే ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్ బోర్డ్స్ ఉన్నాయని తెలిపారు గేట్ టౌన్ బోర్డ్ ఫౌండర్ శిరీష. We have here like around 1200 plus board games where in India ever దగ్గర లేదు ఇన్ని, and each board game is like one of its kind అనుకోవచ్చు. సో అండ్ హైదరాబాద్లో ఫస్ట్ బోర్డ్ గేమింగ్ కెఫే, ఇలాంటి కెఫేస్ ఎక్కడా లేవు హైదరాబాద్లోని. సో లైక్ ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీరు జస్ట్ బ్లాంక్ మైండ్తో వస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీరు విల్ ప్రొఫైల్ యూ అవుట్, ఎన్ని గేమ్స్ ఆడారు, లేకపోతే అసలు మీకు బోర్డ్ గేమింగ్ తెలుసా లేదా, అవన్నీ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అకార్డింగ్లీ మేము మీకు గైడ్ చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఒకే టేబుల్ వద్ద కూర్చొని ఆనందంగా గడుపుతున్నారు. బోర్డ్ గేమ్స్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తితో ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. గేమ్స్ విక్రయాలు, రెంటల్ సర్వీసులు, గేమ్ నైట్స్, టోర్నమెంట్ల సేవలు కూడా అందిస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి గేమ్స్ ఆడడం రాకపోయినా నేర్పుతున్నారని తెలిపారు గేమర్స్. ఇంకా ఏం ప్లేసెస్కి వెళ్ళినా సరే అంత రిలాక్స్డ్గా కొంచెం ఫ్రెండ్స్తో వైబ్ అవుతూ, చిల్ అవుతూ, మాట్లాడుకుంటూ ఇంత ఉండదనిపించింది. ఆ గేమ్ అసలు తెలీదు. ఫస్ట్ టైం నేను ఈ గేమ్ ఆడడం కూడా ఇదివరకు చూసా, కానీ లైక్ నాట్ రియల్లీ ఇంటూ ది గేమ్, అంటే తెలీదు బేసిక్గా. బట్ ఆడుతున్న కొద్దీ బాగుంది. స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. నాట్ బిగినర్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది కూడా. ఎక్స్ప్లెయిన్ చేశారు రూల్స్ అన్ని, బాగుంది. స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫ్రెండ్లీ ఉన్నారు. ఒకసారి వచ్చాను, నార్మల్గా చిన్నగా ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు 1 hour. తర్వాత 1 hour గేమ్ ఆడాను, అడిక్ట్ అయిపోయినాం. తర్వాత ఫ్రెండ్స్తో, సర్కిల్తో, ఆఫీస్ మేట్స్తో, ఇంకా కొలీగ్స్తో, ఎవరితోనంటే రిలేటివ్స్తో, ఫ్యామిలీస్తోనా వచ్చేసి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా దీని గురించి బాగా అర్థమవుతుంది. అన్ని వెరైటీ గేమ్స్ ఉన్నాయి. 3000 plus గేమ్స్ ఉన్నాయి. ఆడుతుంటే ఆడాలనిపిస్తూ ఉంటుంది. ఒక గేమ్ కంప్లీట్ కానీ మినిమం ఒక 2-3 days కంప్లీట్ అవుతుంది. పబ్జీ అట్లా ఆడతాను. అయితే అది ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నా అని చెప్పేసి బోర్డ్ గేమింగ్ లొకేషన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వచ్చి మెల్లగా స్టార్ట్ చేసి ఆడడం వల్ల ఇది బాగుంది. మంచిగా ఫోన్కి దూరం అయ్యి, గేమ్స్కి దూరం అయ్యి మంచిగా ఇది ఆడుకుంటున్నాం. చిన్నప్పుడు మా అన్న తమ్ముళ్ళతో ఆడేవాళ్ళము క్యారమ్ బోర్డ్ అవి. తర్వాత ఇప్పుడు ఏ ఆడుతున్నాం, బాగుంది. డిజిటల్ ప్రపంచంలో ఒంటరితనం పెరుగుతున్న ఈ రోజుల్లో మనుషులను దగ్గర చేసే ఈ ఆటలు మళ్లీ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనాలు.